హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మా ప్రసాద్ వ్లాగ్స్. నేను ఈరోజు చిన్న పునుగులు, పల్లి చట్నీ, అల్లం చట్నీ చేశానండి. మనకి సాయంత్రం అయితే ఏమైనా తినాలని క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు బయటికి వెళ్ళి ఇలా కొనుక్కొని తెచ్చుకొని తింటాం. కానీ ఇంట్లోనే చేసుకుంటే ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ముందు అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు 10 నుండి 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక 10 గ్రాముల అల్లం, 2 స్పూన్లు బెల్లం తురుము, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఆయిల్, చింతపండు పక్కన నానబెట్టుకున్నానండి. 1 స్పూన్ చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. కడాయి బాగా వేడెక్కాక ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 10 నుండి 12 పచ్చిమిర్చి నాలాగా విరిచి వేయండి, లేదంటే ఘాట్లు పెట్టైనా వేయండి. పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసేస్తే కనుక తుల్లుతాయి. ఘాటును బట్టి మీరు చూసి వేసుకోండి. ఇవి బాగా ఘాటున్నాయండి, నేను అందుకని 10 నుండి 12 దాకా వేశాను. అలాగే దీంట్లో 10 గ్రాముల అల్లాన్ని నేనైతే తొక్క తీయలేదండి, తొక్కతోనే బాగుంటుంది. మీకు తొక్క ఇష్టం లేకపోతే కనుక పీల్ చేసి వేసుకోవచ్చు. అల్లం పచ్చివాసన పోయి పచ్చిమిరపకాయలు వేగితే సరిపోతుంది. దీన్ని బాగా వేయించాల్సిన అవసరం ఉండదు. మనం బయట కొనుక్కొని టిఫిన్ తినేటప్పుడు వాళ్ళు చేసే పచ్చడి అయితే కనుక అల్లం పచ్చిమిర్చి 2 వేయించరండి, డైరెక్ట్గా పచ్చివే మిక్సీ వేసి తాలింపు వేసేస్తారు. చక్కగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టేసుకున్నాను. నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూసారా. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు బెల్లం తురుము, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక చింతపండు గుజ్జు 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను అండి. నేను మొత్తం అన్నిటినీ కూడా మెత్తగా పేస్ట్ చేసేసాను. ఒక్కసారి మీరు ఉప్పు, కారం అన్నీ చూసుకోండి. ఈ టైంలో నేను చెక్ చేశాను, పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. దీన్ని పక్కన పెట్టేసుకొని తాలింపుకి రెడీ చేసేసుకున్నాం. 2 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు పెట్టేసుకుందామా. మనం వేయించుకున్న కడాయిలోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నిటినీ కూడా వేసి దోరగా తాలింపు అంతా కూడా చక్కగా వేయించేసుకోవాలి. ఈ అల్లం చట్నీ మనకి 1 వీక్ దాకా ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటుందండి. పెరుగన్నంలో నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తాలింపు వేసేసి అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. భలే ఉంది అసలు. కారం కారంగా, తీగా, అక్కడక్కడ పుల్లగా తగులుతూ చాలా బాగుంది. ఇప్పుడు మనం పల్లి చట్నీ కూడా చేసేసుకుందాం. పల్లి చట్నీ చేసుకోవడానికి వేరుశనగ గుళ్ళు, నేను నాటు వేరుశనగ గుళ్ళు వాడతానండి, మంచి టేస్ట్ని ఇస్తాయి. మీకు దొరకకపోతే నార్మల్ కూడా వాడవచ్చు. అలాగే 5-6 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు నేను తొక్కతోనే వేసేస్తానండి. 1 స్పూన్ చింతపండు గుజ్జు, ఆయిల్. బయట హోటల్స్లో ఖచ్చితంగా చింతపండు, వెల్లుల్లిపాయ వేస్తారండి. మనం ఇళ్ళల్లో చేసేటట్టయితే కనుక పుట్నాలు వేసి చేస్తాం కదా. ఆయిల్ వేసుకొని కడాయి బాగా వేడెక్కాక దీంట్లో ఇప్పుడు ఒక చిన్న కప్పు వేరుశనగలు వేసి వేయించేసుకుంటున్నాం. పొట్టుతోనే చాలా టేస్ట్ ఉంటుందండి. మనకి కలర్ కూడా పొట్టుతో వేయడం వల్లే వస్తుంది. అలాగే 4 పచ్చిమిర్చి విరిచి వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయి దోరగా వేగిపోవాలి. నాకు ఒక 5 నిమిషాలకి చక్కగా దోరగా వేగిపోయినాయండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టేసుకుందాము. చల్లారిపోయినాయండి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా మనం మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా చింతపండు గుజ్జు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. బయట హోటల్స్లో ఖచ్చితంగా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేస్తారండి. నేను చూపిస్తున్నాను చూసారా. ఇంత మెత్తగా మనం చట్నీ అయితే కనుక మిక్సీ వేసేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి తాలింపు వేయకుండానే. కానీ మా పిల్లలు చింతపండు వేస్తే ఇష్టపడరు. ఇవాళ ఒకసారి తినండి అంటే కనుక ఓకే అన్నారు. ఇప్పుడు దీనికి కూడా మనం తాలింపు పెట్టేసుకుందాం. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు తాలింపుకి
కడాయి వేడి చేసేసుకొని మనం ఏ కడాయిలో అయితే వేయించుకున్నామో ఆ కడాయిలో వేసేసుకోవచ్చండి. ఆయిల్ బాగా వేడెక్కాక తాలింపు దినుసులన్నీ కూడా వేసేసుకొని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుంటే మనం పల్లి చట్నీ కూడా రెడీ అయిపోతుంది. సాయంత్రం పూట పిల్లలకి కానీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి కానీ ఇలా కొంచెం ఏమైనా స్నాక్స్ లాగా చేసి పెడితే కమ్మగా తింటారు కదా. పల్లి చట్నీలో తాలింపు కూడా వేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా వచ్చిందండి. పల్లి చట్నీ కూడా భలే ఉంది. అచ్చం హోటల్స్లో వచ్చినట్టే వచ్చాయి 2 చట్నీలు కూడా. అంతే, పల్లి చట్నీ అయిపోయింది, అలాగే అల్లం చట్నీ కూడా అయిపోయింది కదా. ఈ రెండింటిని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని ఇడ్లీ పిండి అండి. నేను ముందు రోజే మామూలుగా ఇడ్లీకి రుబ్బేసుకొని దాంట్లో కొంచెం పిండి తీసి పక్కన పెట్టేసుకున్నాను. చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. దాంట్లో 1 కప్పు మైదా జల్లించి పక్కన పెట్టుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు. నేను దీంట్లో తినే సోడా అలాంటివి కానీ ఏమీ వేయనండి, ఎందుకంటే పిల్లలకి చేసేవి కొంచెం హెల్తీగా చేయడానికి ఇష్టపడతాను నేను. 1 కప్పు మైదా వేసేసుకొని దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనకి పునుగులు బ్యాటర్ ఇలా మనం చేత్తో అంటే నేను మీకు చూపిస్తానండి. పునుగు వస్తుందో లేదో చూసుకునేటట్టు దీంట్లో అసలు వాటర్ వేయకూడదు. మనం ఇడ్లీ పిండినే కలుపుకునేటప్పుడు రుబ్బి పునుగులు కంటూ చేస్తాం కాబట్టి కొంచెం బ్యాటర్ని చూసి వేసుకోవాలి. నేను మీకు చూపించాను చూసారా, అలా అంటే మనకి పునుగు పడేటట్టు చూసుకోవాలి. మీకు ఎగ్జాక్ట్గా కొలతలతో కావాలంటే కనుక మనం ఏ కప్పుతో అయితే మనం మైదా వేస్తామో అదే కప్పుతో 4 కప్పులు పిండి తీసుకోవాలి, అలాగే 1 కప్పు మైదా తీసుకోవాలి. నేను దాన్ని పక్కన ఒక 10 నిమిషాలు పెట్టేసేసి ఆయిల్ వేడి చేసుకున్నానండి. ఈ లోపల దీన్ని ఎక్కువసేపు ఏమి నానబెట్ట అవసరం లేదు కూడా. అలా చేత్తో తీసేసుకొని పునుగు వస్తుందో లేదో చూసుకుంటే చూసారండి, బాగానే వస్తుంది కదా. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం నిదానంగా స్ట్రీట్ స్టైల్లో దొరికే చిన్ని పునుగులు కొంచెం ఓపికగా చిన్నిగా వేసుకోవడమే అండి. నేను నార్మల్గా అయితే పెద్ద వేసేస్తాను, కానీ పిల్లలు చిన్నవి అడిగారని నిదానంగా చిన్ని వేయడానికి ట్రై చేస్తున్నాను. అలా అన్నీ కూడా నిదానంగా వేసేసుకోవాలి. పర్వాలేదండి, నాకు బాగానే వస్తున్నాయి. ఒకసారి మనం ఇలా స్ట్రైనర్తో మొత్తం అంతా కూడా పునుగులు మునిగేటట్టు ఇలా డిప్ చేసేసి కాసేపు అలా వదిలేస్తే నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఒక 5 మినిట్స్కి చక్కగా గోల్డెన్ కలర్ లాగా వచ్చేసాయి ఒకవైపు. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని స్ట్రైనర్తో ఎలా తిప్పుతూ ఉంటే కనుక ఈవెన్గా మొత్తం అంతా కూడా ఫ్రై అవుతాయి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని ఈవినింగ్ తింటూ ఉంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదండి. బయట వేయించిన ఆయిల్లోనే మళ్ళీ వేయిస్తూ ఉంటారు, పిల్లలకి చాలా వరకు దగ్గులు వస్తూ ఉంటాయి. ఇలా మన ఇంట్లో ఫ్రెష్ ఆయిల్లో చేసి పెడితే పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ ఇలా అందరూ కూర్చొని ఇవి తింటూ కాసిని కబుర్లు చెప్పుకుంటే భలే ఉంటుంది కదండి. వీక్ అంతా కూడా పిల్లలు స్కూల్కి వెళ్తూ పెద్దవాళ్ళు ఆఫీసులకు వెళ్తూ బిజీ షెడ్యూల్లో ఉంటారు. వీక్ హాలిడే వచ్చిన రోజు ఇలా ఏమైనా చేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని తింటూ కబుర్లు చెప్పుకుంటే ఆ ఎంజాయ్ వేరండి. ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదండి. ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో నేను డెడికేట్ చేస్తున్నాను. నాకంటూ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు. అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మన చిన్న పునుగులు అయితే కనుక అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, వేడిగా ఉన్నాయండి. అస్సలు ఆయిల్ పీల్చలేదు, చాలా బాగా వచ్చాయి. పిల్లలకి పెడితే భలే ఇష్టంగా తింటారు. మనం ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. కొంచెం ఎక్కువే పెట్టేసుకుందాము. అలాగే ఇప్పుడు మనం చేసుకున్న పల్లి చట్నీ వేసేసుకొని పల్లి చట్నీ వేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి చట్నీ అయితే. అలాగే ఇప్పుడు మనం చేసుకున్న అల్లం పచ్చడి వేసేసుకుందాము. దీంతోపాటు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా పెట్టుకుందాము. అంతే అండి, స్ట్రీట్ స్టైల్లో చిన్న పునుగులు రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ అయితే చిన్న పునుగులు వేసే బల్ల దగ్గర ఎంత హడావిడి ఉంటుందో ఆ క్రౌడ్లో కన్నా మనం ఇంట్లో చేసుకొని ఫ్రెష్గా ఆయిల్తో చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలందరూ కూడా భలే ఇష్టంగా తింటారు.
చూడండి అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు, చాలా క్రంచీగా భలే వచ్చాయి. లోపల కూడా గుళ్ళు వచ్చి ఎంత బాగా ఉడికిందో నేను మీకు చూపిస్తున్నాను కదా. అంతే అండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.